హై ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీస్‌కి హానికరమా? ఈరోజు తెలుసుకుందాం. ప్రోటీన్ అన్నది ఈరోజు బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ సోషల్ మీడియాలో. సో, జనరల్‌గా మనకి 30, 35 ఇయర్స్ దాటినాక స్లోగా మన బాడీలో ఉండే మజిల్ మాస్ తగ్గుతా ఉంటుంది. ప్రోటీన్ కూడా తగ్గుతా ఉంటుంది. సో, ప్రోటీన్ తీసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ ఎంతవరకు తీసుకోవాలి? జనరల్ పర్సన్స్ 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ దాకా ప్రోటీన్ తీసుకోవచ్చు. అలానే జిమ్ చేసేవాళ్ళు, వెయిట్ లాస్‌లో ఉన్నవాళ్ళు, డైట్‌లో ఉన్నవాళ్ళు 1.5 గ్రామ్స్ కొంచెం ఎక్కువ తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎప్పుడైనా ఈ ప్రోటీన్ అన్నది డైటరీ ఫామ్‌లో తీసుకోవటమే మంచిది. అంటే మన డైటరీ సోర్సెస్ చికెన్ కానీ, ఫిష్ కానీ, పన్నీర్ కానీ ఇలాగా. సో, చాలా మంది అడుగుతున్న ఇంకో డౌట్ ఏంటంటే, సార్ ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చా అని. ప్రోటీన్ పౌడర్ అన్నది తీసుకోవచ్చు. దానివల్ల కిడ్నీస్ ఏమీ డ్యామేజ్ అవ్వవు. కానీ లో క్వాలిటీ సప్లిమెంట్స్, దాంతోపాటు జిమ్‌లో స్టెరాయిడ్స్, హార్మోన్స్ వంటివి తీసుకోవటం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవటానికి అవకాశం ఉంటుంది. సో, ప్రోటీన్ అన్నది ఎవరు లిమిటెడ్ గా తీసుకోవాలి, ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? జనరల్ గా కిడ్నీ ఫంక్షన్ అంతా బాగున్న వాళ్ళు, క్రియాటిన్ బాగున్న వాళ్ళు జనరల్ గా మోడరేట్ ప్రోటీన్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్, బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, యూరిన్ లో ప్రోటీన్ ఎక్కువ వెళ్లే వాళ్ళు ప్రోటీన్ అన్నది అండర్ అబ్జర్వేషన్ ఆఫ్ ఫిజిషియన్ మాత్రమే తీసుకోవాలి. లిమిటెడ్ గా మాత్రమే తీసుకోవాలి. వాళ్ళు ఎక్సెస్ గా ప్రోటీన్ తీసుకోవటం వల్ల కిడ్నీస్ ఫర్దర్ గా డ్యామేజ్ అవటానికి అవకాశం ఉంటుంది. సో, ప్రోటీన్ అన్నది మీ వెయిట్ ని బట్టి, మీరు చేసే పనిని బట్టి, మీ ఏజ్ ని బట్టి, మీ కిడ్నీ ఫంక్షన్ ని బట్టి ఎంత తీసుకోవాలి అన్నది డిసైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.